ఇంటర్నల్ గా వైసీపీలో ఏం జరుగుతుందో చూస్తే చాలా స్పష్టంగా ఒక పెద్ద అసంతృప్తి అలజడి కనిపిస్తుంది. పార్టీ విధానాలు మారిపోవడమా, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు నచ్చకపోవడమా, లేక పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోవడమా? గతంలో కీలక పదవులు చేపట్టిన ప్రముఖ నాయకులే ఇప్పుడు పార్టీకి దూరంగా నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే వైసీపీ లోపల పెద్ద మార్పులు మున్ముందు జరగబోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పక్కనే పార్టీ ఆవిర్భావ దశ నుంచే నిలబడ్డ నాయకులు ఒక్కొక్కరుగా వైసీపీ నుంచి దూరం అవుతున్నారు. ఒకప్పుడు పార్టీకి బలమైన స్తంభాలుగా ఉన్న ఈ వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బాలినాయన శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికీ వైసీపీలో మిగిలింది ఒక్క వైవి సుబ్బారెడ్డి గారే. మిగతా కీలక నాయకులందరూ పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఒకప్పుడు జగన్ కు అతి సన్నిహితులు, ఇప్పుడు పూర్తిగా దూరంగా నిలబడ్డారు. ఈ మార్పు పార్టీ లోపల ఎంత పెద్ద కదలికలు జరుగుతున్నాయో స్పష్టంగా చెబుతుంది. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట వినడం లేదు. కొడాలి నాని పార్టీకి కూడా జగన్ కి కూడా లాయల్ అని నాని గారు ఇప్పుడు జిల్లాలో యాక్టివ్ గా లేరు. టైం ఎక్కువగా హైదరాబాద్ లోనే గడుపుతున్నారు. ఆదిమూలపు సురేష్ 5 ఏళ్ల పాటు మంత్రి, కానీ ఇప్పుడు గ్రౌండ్ లో యాక్టివ్ గా లేరు. జగన్ ఇచ్చిన కొండపి సీట్ ఆయనకు అస్సలు నచ్చడం లేదు. అందుకే కొండపి నాకద్దు అంటూ సూటిగా చెప్తున్నారు. విడుదల రజని ఆమెను చిలకలూరుపేట నుంచి రేపల్లికి మార్చాలని పార్టీ చూస్తుంది, కానీ ఆమెకు అది నచ్చడం లేదు. దాంతో ఆమె కూడా యాక్టివ్ గా లేరు. ఇప్పుడు మీడియా ముందు అప్పుడప్పుడు కనబడే వాళ్ళని చూస్తే రోజా, పేరు నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ఈ వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఉన్న పార్టీకి బలమైన గ్రౌండ్ స్ట్రక్చర్ అవసరం. అది మాత్రం లేదు. పార్టీ వదిలిపోయిన లేదా ఇనాక్టివ్ నాయకులు బాలానే శ్రీనివాస్ రెడ్డి, కొట్టి సత్యనారాయణ, ముత్యాల నాయుడు, అంజద్ బాషా, నారాయణ స్వామి ఇలా చాలా మంది ఒక్కో కారణంతో దూరం అయ్యారు లేదా సైలెంట్ అయ్యారు. ఇక పెద్దిరెడ్డి పార్టీలో ఉన్నప్పటికీ కొన్ని కేసులు, కొన్ని అలిగేషన్స్ కారణంగా అంత అగ్రెసివ్ గా పనిచేయలేకపోతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే జగన్ చుట్టూ ఉన్న స్నేహితులు ఒకప్పుడు ఆయన మాట నోచుకోలేని వారు ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్డు ఎక్కడం లేదు. రాజకీయాల్లో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పెద్దలని అండగా నిలబెట్టే నాయకుడే నిజమైన లీడర్. అందులో మాత్రం వైసీపీలో ప్రస్తుతం కొందరే కనిపిస్తున్నారు. ఇప్పటికీ పార్టీ వాయిస్ వినిపిస్తున్న వాళ్ళు గుడివాడ అమర్నాథ్, పేరు నాని, అంబటి రాంబాబు, రోజా ఇలా కొంతమంది మాత్రమే మీడియా ముందు కనిపిస్తున్నారు. ఇంకా గ్రౌండ్ లెవెల్ నుంచి సోషల్ మీడియాలో తరచు కనిపించే వాళ్ళలో కారుమూరు వెంకటరెడ్డి, శ్యామల వీరే కొంచెం యాక్టివ్ గా ఉన్నారు. భవిష్యత్తుపై నాయకుల సందేహాలు, సీట్లు నచ్చడం లేదు, కాన్స్టిట్యూయెన్సీ మార్చడం నచ్చడం లేదు, భవిష్యత్తు గ్యారంటీ లేదనిపిస్తుంది. కొంతమంది నాయకులు సూటిగా చెప్తున్నారట, మాకు నచ్చని సీటు ఇస్తే మేము పార్టీలో ఉండము. ఇది వైసీపీకి పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. ఇదే ఈ రోజుకి వైసీపీ ఇంటర్నల్ విషయాల మీద తాజా అప్డేట్. మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి రియల్ గ్రౌండ్ లెవెల్ పొలిటికల్ అప్డేట్స్ కోసం DAR ఫోకస్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.